ఆయన విశ్వాసించిన మనము, ఆయన నమ్మిన మనము, ఆయన వచ్చిన మనము, ఆయన మాట్లాడిన మనము, ఆయన శక్తిలో ఉన్న మనము, ఆయన వాక్యం తిన మనము, మనలోనికి ఆయన వాక్యము మనలోనికి రావాలి. వాక్యము శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించును, మనలో నివసించును. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము మనలోనికి వచ్చినప్పుడు మనను సర్వశిక్షణ మనను నడిపిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ ముద్దలో మొదటి పెరిగాడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. అయితే కొమ్మల్లో కొన్ని విడిచివేయబడి అవి చెప్పండి ఎవరింటండి? అయితే కొమ్మల్లో కొన్ని విడిచివేయబడి అంట. ఏంటి అంటండి? కొమ్మల్లో కొన్ని చెట్టు ఉన్నది, చెట్టుకు కొమ్మలు ఉన్నవి, ఎన్నో కొమ్మలు ఉన్నాయి చెట్లకు. మరి ఆ కొమ్మల్లో కొన్ని కొమ్మలు ఎందుకు విడిచివేస్తున్నాం మనం? ఆ కొమ్మలు పనికిరాని కొమ్మలని, ఆ కొమ్మలు వెండిపోయిన కొమ్మలని, ఆ కొమ్మలు పచ్చదనం లేదని, ఆ కొమ్మలు కాయలు లేదని, కొన్ని వాటిని పనికిరాని వాటిని మనము తీసి విడిచివేస్తున్నాం. అందుకే ప్రభుత్వం ఫలించేది మరెక్కువ ఫలించలాగిన, ఫలించేది మరెక్కువ ఫలించలాగిన దానిలో పనికిరాని తీగలను తీసి బయట పారిపోయాలి. ఫలించేది మరెక్కువ ఫలించాలంటే, కాసి చెట్టు మరెక్కువ కాయాలంటే దానిలో పనికిరాని కొమ్మలు మనం విడిచివేస్తే ఆ చోట్ల మంచి కొమ్మలు వస్తాయి. కాబట్టి ప్రియమైన సంగమా, మనలో ఉన్న బలహీనతలు, మనలో ఏ బలహీనత ఉందా, మనలో ఏ అవినీతి ఉందా, మనలో ఎలాంటి నిర్లక్ష్య స్వభావం ఉన్నదా, మనలో దేవుని విరోధమైన ఆలోచన ఏమైనా ఉన్నదా, మనం ఏ విషయంలో మనము ఫలించలేకపోతున్నాం, ఏ విషయంలో దేవుని మనం గణపరచలేకపోతున్నాం, ఏ విషయంలో మనము వెనకడికి వేస్తున్నాం, ఏ విషయంలో మనం దేవుని దూరం ఉంటున్నాం అని మనం పరిశీలన చేసుకుంటే ప్రార్థన, విశ్వాసమా, సమర్పణ, జీవితమా, నీత, యథార్థత, పరిశుద్ధత, క్రమమైన జీవితమా, భక్తి లేని జీవితమా, ఆత్మీయత లేని జీవితమా, సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నామా, క్రమంగా దేవునికి వెళ్ళలేకపోతున్నామా, దేవునికి వెళ్ళలేకపోతున్నామా, దేవునికి తీసుకోలేకపోతున్నామా, వాక్యాన్ని జీవించలేకపోతున్నామా, హృదయమును మనము కఠినపరుచుకుంటున్నామా, హృదయంలో దేవుని వాక్యమును చోటిస్తున్నాం ఇట్లేదు మనమని గ్రహింపడానికి నాటి సంఘములో విశ్వాసం మనం వచ్చేట్లయితే ఎంత మేలు మనం పొందగలం. ప్రియమైన సంఘమా, ఇక్కడ ప్రవర్తన మాట్లాడంటే ఎవరంటే అయితే కొమ్మల్లో కొన్ని విసిరేయబడి అడివి వలివ కొమ్మై ఎన్న నీవు వాటి మధ్యను అంతు కట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినగా. కాబట్టి సారవంతమైన వృక్షములను నిన్ను తీసుకొచ్చి నాతో కట్టబడినప్పుడు నీలో సారము నీలోనికి వస్తుంది. చెట్టులో సారము ఈ చెట్టు కొమ్మకి, ఆ కొమ్మలకు వచ్చి, ఆ కొమ్మ దిక్కొచ్చి ఈ చెట్టు కొమ్మ అంటు కట్టబడినప్పుడు ఈ చెట్టులో సారం ఈ కొమ్మలో కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఈ కొమ్మ అవుతున్నప్పుడు సారవంతం అవుతుంది, దినదిన అభివృద్ధి చెందుతుంది. దినదినము ఈ కొమ్మ పచ్చగా వస్తుంది, దినదిన కొమ్మ పెరుగుతూ ఉంటుంది, దినదిన కొమ్మ ఆకులు వేస్తూ ఉంటుంది, కోత వస్తూ ఉంటుంది, పిందులు వస్తూ ఉంటాయి, కాయలు వేస్తూ ఉంటుంది. దినదిన అభివృద్ధి ఒక ఆత్మీయుడిగా నువ్వు దినదిన అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధి ఉంటా. విశ్వాస జీవితంలో దినదిన ఆత్మీయ అభివృద్ధి ఆవిడ ఆరోగ్యము ఏలియాలో పెడితే ఆరోగ్యము విశ్వాసంలో ఎలాగా దినదిన అభివృద్ధి చెంది దేవుని విష్ణుడిగా ఉన్నాడు. దేవుడి ఆరోగ్యానికి దివసం మనం చూస్తున్నాం. ఆత్మీయ ఆ వ్యక్తిలో నువ్వు లేకపోతే, ఒక నువ్వు ఆత్మీయుడిగా నువ్వు లేకపోతే, ఒక ఆత్మీయంగా నువ్వు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడిని చూసి ఆయన సంతోషించడు. నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు, నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. దేవుడు ఆరోగ్య దేవుని ఇష్టడిగా జీవించాడు, ఆరోగ్య దేవుని ఇష్టడిగా జీవించాడు, ఆరోగ్య దేవుని చిత్తము నెరవేర్చడానికి నిండు మనసుతో
దేవుని ఆమోదించిన వారు ఉన్నారు కదా. అది ఇది మనసు నువ్వు లేకుండా మనసు పాడేసుకొని భక్తిహీనమైపోయి ప్రార్థన మానేసి, విశ్వాసం మానేసి, సమర్పణ మానేసి, జీవితం మానేసి, నీతిని విడిచిపెట్టేసి లోకములు అన్నిటితో కలిసి లోకంలో పాపంలో జీవించగలిగితే ప్రతిఫలం మనం ఏం పొందుకుంటాం? ప్రతిఫలం పొందలేము. దేవుని దగ్గర నీకు ప్రతిఫలం రావాలంటే నువ్వు దేవుని భయము భక్తి కలిగి నువ్వు దేవుడిలో కూడా భక్తి చేయాలి. దేవుని భయభక్తులు కలిగిన వారికి దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కాబట్టి ఇక్కడ ఈ ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో నా వాటితో కలిసి పాలు పొందగా ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. నీవు అతిశయించుటవా? వేరు నిన్ను భరించదుగా, నీవు వేరును భరించలేదు. కాబట్టి ఇక్కడ మనం అతిశయిస్తున్నాం. దేవుడు మనకి ఇచ్చిన వాటి మనం అతిశయపడుతున్నాం. దేవుడు వేరే ఉన్నాడని, దేవుడు చెట్టు ఉన్నాడని, మన చెట్టు కొమ్మలు ఉన్నామని మనము దేవుడు మనకి విడిచి వేస్తే ఇప్పుడు మనం ఉండలే మనం ఉండలేమండి. ఇక్కడ ఏమంటే అతిశయించుదువా? వేరు నిన్ను భరించున్నది. దేవుడు మనం భరిస్తున్నాడు. నువ్వు ఏం చేసినా, నువ్వు ఏం మాట్లాడినా, నువ్వు ఎలా ప్రవర్తించినా దేవుడు నిన్ను భరిస్తున్నాడు. దేవుడు సహించుకుంటున్నాడు. దేవుడు ఓర్చుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. దేవుడిని ప్రేమించి నీకు అన్ని ఇస్తుంటే నువ్వు అతిశయపడుతున్నావు. దేవుడు నిన్ను భరిస్తున్నాడు. దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. దేవుడి యొక్క క్షమిస్తున్నాడు. దేవుడి యొక్క నీకు అన్ని దేవుడి నీకు సమకూరుస్తా ఉన్నాడండి. కాబట్టి వేరుని భరిస్తుంది కానీ నీ వేరు నువ్వు భరించు. దేవుడిని భరిస్తున్నావు, నువ్వు దేవుడిని మాత్రము భరిస్తే. నువ్వు ఎవరిని భరించగలుగుతున్నావు? ఒక్కడిని భరిస్తున్నావా? ఎవరైనా క్షమిస్తున్నావా? ఎవరైనా ప్రేమిస్తున్నావా? ఎవరైనా సాయం చేస్తున్నావా? ఎవరైనా ఆదుకుంటున్నావా? ఎవరైనా ఆదరిస్తున్నావా? ఎవరైనా బలపరుస్తున్నావా? ఎవరైనా ధైర్యం చెప్తున్నావా? ఎవరైనా చేతులు ఇస్తున్నావా? ఎవరైనా దేవుడి గురించి చెప్తున్నావా? ఎవరైనా దేవుడు నడిపిస్తున్నావా? ఎవరైనా దేవుడి మాట చెప్తున్నావా? ఎవరైనా మార్గం సంబంధించావా? ఎవరైనా భక్తులు పెంచుతున్నావు? నువ్వు ఆత్మీయంగా ఎవరైనా పోషిస్తున్నావా? ఎవరైనా భరిస్తున్నావా? నువ్వు ఏ కుటుంబం భరిస్తున్నావు? ఏ కుటుంబం పోషిస్తున్నావు? నువ్వు నీ సహోదరులను ప్రేమించలేకపోతున్నావు, నీ ఇంటివాళ్ళను ప్రేమించలేకపోతున్నావు, నీ సహోదరులను ఆదుకోలేకపోతున్నావు, నీ సహోదరులను ఆదరించలేకపోతున్నావు. ప్రేమప్రభానండి ఎవరిగా ఉన్నాడండి? మీరు అక్షయించుదిరా, నీవు అక్షయించువా? ప్రజలు వచ్చి వేరుని భరించున్నది కానీ నీ వేరు భరించలేదు. అందుకు నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచేయబడినమని నువ్వు చెప్పుదువు. అంటు కట్టుబడి నిమిత్తము కొమ్మలు విరిచేయబడినమని నీవు చెప్పుదువు. మంచిది. వారు అవిశ్వాసము బట్టి విరిచేయబడినవి, నేనైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు. అవిశ్వాసము అక్కడ ఈనాటి విశ్వాస జీవితంలో ఏముందంటే విశ్వాసం ఎంత పరిమాణంలో ఉన్నది, అలాగే అవిశ్వాసంలో ఎంత పరిమాణంలో ఉన్నది. ఆలోచిస్తే ఒక విశ్వాస జీవితంలో విశ్వాస పరిమాణం ఎంత ఉన్నది? అవిశ్వాస పరిమాణం ఎక్కువ ఉన్నదా? విశ్వాస పరిమాణం ఎక్కువ ఉన్నదా? దేవుని ఆనుకునే మనసు నీకు ఉన్నదా? నీ సంగతి దేవునికి చెప్పుకుంటున్నావా? నీ స్థితి దేవుని పడుతున్నావా? నీ పరిస్థితి దేవునికి అప్పగిస్తున్నావా? విశ్వాసం దేవుని చూసి ప్రార్థన చేసి విషయం పొందగలుగుతున్నావా? దేవుడు పక్కన పెట్టేసి, దేవుడి స్థితి పక్కన పెట్టేసి, దేవుని వాక్యం పక్కన పెట్టేసి నీ విశ్వాసం జీవించి నువ్వు ఘనకార్యం చేయగలనుకుంటున్నావా? ఏ ఘనము సాధించలేవు. మనం విసివేయబడతాం. ఏమవుతాం? విసివేయబడతాం. విశ్వాసమును స్థిరముగా నాటబడితే నువ్వు తప్పకుండా నువ్వు పాలిస్తావు. విశ్వాసులుగా ఎంతకాలం జీవిస్తున్నావు?
విశ్వాస సారవంతమైన విశ్వాసే ఉండాలి, పడుదలగిన విశ్వాసే ఉండాలి, ప్రార్థన పరుడువై ఉండాలి, ప్రార్థన పరుడువై ఉండాలి. దేని మీద నీ మనసు పెట్టాలి, దేవుని వాక్యం దృష్టి పెట్టాలి, విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి, దేవుడిచ్చే బహుమానం అందుకోవాలి, దేవుడిచ్చే మహాకృపను పొందుకోవాలంటే విశ్వాసం నిలిచి ఉండాలి. విశ్వాసంలో చెప్పండి నిలిచి ఉండాలి. కాబట్టి కొమ్మలు విసిరబడినామని నువ్వు చెబుతావు తెలియవచ్చు, మంచిది. వారు అవిశ్వాసం బట్టి విసిరేయబడి. ఎంతమందికి అవిశ్వాసం ఉన్నది, ఎంతమందికి విశ్వాసం ఉన్నది? దేవుడు పట్ల, దేవుడు నా పట్ల గొప్ప కార్యం దేవుడు చేస్తాడు, నేను దేవుడికి ఇష్టడే కనుక ఆయనను తప్పించను. నువ్వు ఆయనకి ఇష్టడు అయితే ఆయనను తప్పిస్తాడు, నువ్వు ఆయనకి ఇష్టడు అయితే ఆయనను గనపరుస్తాడు, నువ్వు ఆయనకి ఇష్టడు అయితే ఆయనను లేవనెత్తే దేవుడు ఆయన నీ పట్ల దేవుడు కృప చూపుతాడు. నువ్వు దేవునికి ఇష్టడిగా నువ్వు జీవించాలి, దేవుని చిత్తమును చేయాలి, దేవుని నామానికి నువ్వు మహిమకరంగా జీవించాలి, దేవుడు గణపరచాలి. దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించట్లయితే దేవుడిని గణపరుస్తాడు, దేవుడిని గణపరుస్తాడు. చూడండి వచ్చిన వారు అవిశ్వాసం బట్టి విసిరబడి, నేనైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపుగా భయపడము, ఏంటంటే గర్వింపుగా భయపడము. దేవునికి ఇచ్చిన వాటిని బట్టి నువ్వు గర్వించవద్దు, దేవుడిని దీవిస్తే నువ్వు గర్వించవద్దు, దేవుడిని అత్యధిక స్థానంలో నిలబెడితే నువ్వు గర్వించవద్దు, దేవుడిని బహుగా దీవిస్తే నువ్వు గర్వించవద్దు, దేవుడిని ఉన్నత స్థానంలో నిలబెడితే నువ్వు గర్వించవద్దు. దేవుడికి అన్ని ఇచ్చాడు, భక్తి పెరగాలి నీలో, కానీ నీలో గర్వం పెరుగుతుంది. ప్రభు అంటే గర్వించుడా నేను నీకు ఈరోజుని. కాబట్టి ఇక్కడ ప్రభు ఏంటంటే అక్కడ ఉంటుంది కూర్చొని చూడండి అప్పుడు ఇక్కడ. కాబట్టి గర్వింపగా భయపడము. దేవుడికి భయపడవా? మనుషులు దేవుడికి భయపడలేదు, ఎవరికి మనుషులు భయపడలేదు. తల్లి అంటే భయం లేదు, తల్లి అంటే గౌరవం లేదు, తండ్రి అంటే గౌరవం లేదు, మర్యాద లేదు, పద్ధతి లేదు, భయం లేదు. చట్టము, ప్రభుత్వం, అధికారులు అంటే గౌరవం, మర్యాద, భయము. దేవుడంటే భయము, భక్తి. మనం లేకుండా జీవిస్తున్నాం అండి, నిర్భయంగా జీవించకూడదు, గర్వింపుగా భయపడము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టగలరా? నిన్ను విడిచిపెట్టడు. దేవుడు విరోధమైన వారు దేవుడు విడిచిపెట్టకపోతే, దేవుడు లోబడిన వారు దేవుడు విడిచిపెట్టకపోతే, దేవుడు చిత్తము చేయని వారు దేవుడు విడిచిపెట్టకపోతే, దేవుడు చిత్తము చేస్తే దేవుడు ఇంటికి విడిచిపెట్టారు. దేవుడు ఆలోచించండి. దేవుడు నీవు, దేవుడు ఎవరిస్తే నీవు, భక్తి చేస్తే నీవు, ప్రార్థన చేస్తే నీవు, దేవుడు నమ్మకపడుతుంది నీవు, నీవు దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? దేవుడు నిన్ను విడిచిపెట్టనే విడిచిపెట్టాడు. దేవుడికి అన్యాయం ఇచ్చేది దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయమైన దేవుడు. దేవుడిలో న్యాయం చూస్తాడు, దేవుడిలో నీతి చూస్తాడు, దేవుడిలో యథార్థత చూస్తాడు, దేవుడిలో మంచితనం చూస్తాడు, దేవుడిలో భక్తి బట్టి దేవుడు చూస్తాడు. నీలో దాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు, దాన్ని బట్టి దేవుడు నిన్ను పైకి లేనితే దేవుడు అయినా. కాబట్టి ఇక్కడ నువ్వు చదవం చూడండి, ప్రభు అంటున్నాడు ఆ భక్తుడు మాట ఏంటంటే కాబట్టి దేవుని అనుగ్రహమును, దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్ను విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును, దేవుని యొక్క అనుగ్రహమును, కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహము ప్రాప్తుడిపై నిలిచినగా నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. దేవుని యొక్క అనుగ్రహము, దేవుడి యొక్క అనుగ్రహం మన పట్ల ఉన్నది కాబట్టి ఈ రోజు వరకు మనం సజీవుకున్నాం.
అందరూ చెప్పట్లా. దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కరుణ కటాక్షము మనకు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు వరకు మనం సజ్జలుకున్నాం. కాబట్టి దేవుడికి వచ్చి నీవు ఆ దేవుని యొక్క అనుగ్రహమును పొందుకోకుండా, దేవుని అనుగ్రహమును పోగొట్టుకోకూడదని నేను నీకు మనవి చేస్తున్నాను. దేవుని యొక్క అనుగ్రహమును మనము పొందుకుందాం. దేవుని యొక్క అనుగ్రహమును అందుకున్నట్లయితే దేవుడు మన పట్ల, మనం ఆయన పట్ల, ఆయన మన పట్ల నిలిచిన దేవుడు. అప్పుడప్పుడు దేవుని అనుగ్రహం ఐశ్వర్యం మనము పోగొట్టుకోవాలి. ఎవరమో ఈ అనుగ్రహము ప్రాప్తుడమై ఇచ్చినగా నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడము. అట్లా నిలవగా నీవును నరికి వేయబడదు. వారు తమ అవిశ్వాసము నిలిచిపోయినగా అత్తుకట్ట నిలిచి, వారు తమ అవిశ్వాసము నిలవకపోయినట్లా అంతుకట్ట వాడు దేవుడు వారిని మరలా అంటూ కట్టకు శక్తి గలవాడు. పడిపోయిన వాడు దేవుడు తిరిగి లేవగలిగిన శక్తి కలిగిన దేవుడు. పడిపోయిన దేవుడు లేవత దేవుడు. దేవుడు దరిద్రులు, దేవుడు ధనవంతులు వేసే దేవుడు. అన్ని దేవుడు రక్షించే దేవుడు. ప్రియమైన సంగమా, ఈ రాత్రి కలిసి దేవుని యొక్క మాటలు మన జీవితంలో ఇక్కడ ముద్దలో మొదటి పిడికడు పరిశుద్ధుడైతే ముద్దంతయు పరిశుద్ధమవుతుంది కదా. మనం పరిశుద్ధులకు మారు. మా తల్లిగా నువ్వు పరిశుద్ధాలు అయితే, మా తండ్రిగా నువ్వు పరిశుద్ధాలు అయితే, నీతిమంతుడు అయితే, నీతిమంతుడి సంతానం విడబడటం కానీ భిక్షమెత్తడం దేవుడు చూసి పడలే. నువ్వు నీతిని కాపాడగలిగితే ఆ నిజంగా నిలబెట్టి బిడ్డలు దీవించబడతాడు. ప్రియమైన సంగమా, నిలబెట్టుకుని ఆత్మను రక్షించబడాలి. బాధ్యత కలిగి, బాధను కలిగి దేవుని కొరకు బ్రతుకు, దేవుడిని బ్రతికిస్తాడు. మన దేవుని కొరకు బ్రతికితే దేవుడు మనం బ్రతికిస్తాడు. లోకం కొరకు బ్రతికితే దేవుడు రోజు మనం విడిసివేస్తాడు. వీళ్ళు మనను కొమ్మలు ఏం చేస్తాడంట? విడిసివేస్తాడు. కాబట్టి ఆ ఫలించే వరకు ఫలించాలన్నా పడిపోయిన వాటిని దేవుడు విడిసి పడేస్తాడు. నువ్వు పనికొచ్చి వ్యక్తుకున్నావా? దేవుడికి నువ్వు పనిగాని వ్యక్తుకున్నావా? దేవుడు పనికొచ్చిన వ్యక్తి దేవుడు ఆశించాడు. నువ్వు ఎదురు దేవుడు పనికి రాకుండానే నువ్వు స్వార్థంతో జీవించగలిగితే దేవుడు మన దేవుడు విడిసివేస్తాడు. ఫలించి మనకు ఫలించాలని నాకు బయట తీసి బయట ఫలించుతాం. దేవుడు మహిపడుతాం. దేవుని వాక్యం దీవించుకుంటాడు. ప్రేమతో మీ ఘనమైన నామాన్ని స్తుతులు చేస్తూ అల్పుడుగా యువకుడును ఎన్నికైనాను మీరు ప్రేమించిన దేవుడు. ఈ రాత్రి బుధవారం సాయంకాలం ఈ రాత్రి మాతో మీరు మాట్లాడి వందనాలు ప్రభా. ముద్దులో భద్రములు పరిశుద్ధమైనదైతే ముద్దంతా ఎవరైనా పరిశుద్ధమైనదన్నా కదా ప్రభా. అయా తండ్రి, అయినా కొమ్మలునైనా వేరు పరిశుద్ధమైతే అంతా పరిశుద్ధమైన కదా ప్రభా. పరిశుద్ధి లేకుండా మేము మీ దృష్టిని కూడా లేకుండా ప్రభా మాలో ఆయన అపరిశుద్ధం తీసుకెళ్ళి పరిశుద్ధంగా మా జీవితాలు, మా హృదయాలు, మా అంతరంగాలు, మా స్వభావాలు పరిశుద్ధపరచబడేట్లా సహాయించు తండ్రి. అపిత్రులుగా ఉండవద్దు, అవధేయులుగా ఉండవద్దు, అక్రమస్తులుగా ఉండవద్దు. దీవులుగా చేయండి, ప్రార్థన పనులుగా చేయండి నాయన. బహుగా పరీక్షలు చేయమని నజరేయుడా నమ్మదగిన వాడ మీకు వేలాది స్తుతులు ఏమిస్తున్నాం తండ్రి. మేము తొట్టిల్లిపోయే వారము కాక, మేము పడిపోయే వారము కాక, నిలిచుని ప్రభా నీ మహా ఐశ్వర్యమని మేము పొందుకునే భాగ్యము మీరు మాకు అందరికీ అనుగ్రహించండి. నజరేయుడా రాత్రి పురుషులతో మీరు మాట్లాడే ప్రతి మాట హృదయంలో పాల్పొచ్చి తండ్రి, ఈ మాటలైనా మా అందరి జీవితంలో తప్పకుండా రిజల్ట్ మేము చూడగలకు సహాయించి అనేకులు వెలుగుగా, అనేక రక్షణ విడుదలగా మమ్మల్ని అందరినీ ఆయుధపరచు. వారికి మొదటి ప్రతిమ జవాబు ఇచ్చి గణితమైన ప్రభలు గడిపున్నారు. నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ దేవుని ప్రేమై కుమారుడు యేసుక్రీస్తు కృపై పరిశుద్ధాత్మని సహవాసం రుచి మనకు అందరికీ భూలోకస్తులు అనేక మందికి దేవుడు తోడుగా ఉండి విడిపించి
ఆయన స్వస్థపరిచి, ఆయన లేవనెత్తి, ఆయన నిలబెట్టి ఈ సమాజంలో వెలుగుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు మహిమకరంగా, అనేకులకు దేవుడు రక్షణ దేవుడు అనేకులు అనుగ్రహించును గాక. ఆమేన్. 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 ఆమేన్.